మరి అధికారం ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మరి అఖండమైన మెజార్టీ ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. మరి ఇచ్చినప్పటికీ ఈ యొక్క అవకాశాన్ని ప్రజల కోసం, ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ఈ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని నియోజకవర్గం అభివృద్ధి చేయాలా. ఒకవేళ అభివృద్ధి చేస్తే కూడా మేము కూడా ఆ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మా పార్టీ తరఫున కూడా మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు వారం రోజులు కూడా కాలేదు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. మరి ఏమైనా మీరు ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు తయారు చేసుకోలేదు. మీ ప్రణాళికల్లో కూడా ఎవరి మీద దాడులు చేయాలా, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా, మరి ఎవరి మీద 307 కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఈరోజు ఎన్ని గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా ఫోన్లు చేసి బెదిరియడం, పోస్టింగ్లు పెట్టడం ఫేస్బుక్లో, మన ఇళ్ల వద్దకు వచ్చి ఆడామగానే తేడా లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అమాయకులు. ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉంటారు, కమ్యూనిస్టులకు ఉంటారు, బీజేపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చినారు. మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి. అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడతా ఉన్నారు. ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, మరి గతంలో కూడా చూసాం. ఎంతో 30-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదొడుకులు వచ్చినాయి. గెలిచినాము, ఓడినాము, అన్నీ చూసినాం. కానీ ఈరోజు ఈ దాడులు అనేది మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మనిషికి కూడా సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచినారు, వాళ్ళు సంతోషంగా గ్రామాల్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు, దానికి తప్పేం లేదు. అంతేగాని గ్రామాల్లోకి వచ్చి ట్రాకర్స్ కాల్చి ఇళ్లలోకి వేయడము, మహిళలు అనేది కూడా చూడకుండా ఆ ఇళ్ల మీద రాళ్ళు వేయడము, ఇనుప రాడ్లతో కర్రలతో ఇళ్ల మీద పడి కొట్టడము, దాడులు చేయడం, ఇది ఏం సంస్కృతి? ఎక్కడికి పోతా ఉన్నాము? ఏనాడైనా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? గత 5 సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఎమ్మెల్యేగా గెలిచినాం. ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందా? ఇవి మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ మీరు దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు. తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మీ కేసులకు కానీ, తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారనుకుంటా ఉన్నారు. ఈ కేసులన్నీ ఎప్పుడో చూసి వచ్చినాము, అన్ని చూసినాం. కాబట్టి తప్పకుండా ఇది సహనం, ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో ఏం చేసేదానికి కూడా వెనకాడం. For more videos like this, subscribe Big TV channel.